అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ ఒక శుభవార్త అందిందని చెప్పుకోవచ్చు. అదేంటంటే మనకు వికలాంగులకు, వితంతువులకు వృద్ధాప్య పింఛన్లు ఉద్దేశించి ఒకటైతే రావడం జరిగింది. అది తెలుసుకోవడానికి ముందుగా మీరు వీడియో పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలిగితే మీకు ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము, మరిన్ని నోటిఫికేషన్ల కోసము బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ప్రతి వీడియో ముందుగా మీకే చేరుతుంది. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మనకు రావాల్సిన అనగా వితంతువులకు వృద్ధాప్య పింఛన్లు, వికలాంగులకు, బీడీ కార్మికులకు వీరందరికీ రావాల్సిన పింఛన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం కొత్త పింఛన్లు 4016 రూపాయలు అయితేనేమి, 6016 రూపాయలు అయితేనేమి ఇవ్వడానికి సన్నాహాలు అయితే జరపడం జరుగుతూనే ఉంది. ఇక్కడ వచ్చిన సమాచారం ప్రకారం మీకు చూడండి, ఇక్కడ వచ్చింది చదివి వినిపిస్తాను. త్వరలోనే పింఛన్లు పెంచుతాం, ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్లో జాబ్స్, 7వ సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇస్తాం. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో మంత్రి సీతక్క ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, త్వరలోనే దివ్యాంగులకు పింఛన్లు పెంచుతామని మంత్రి సీతక్క తెలిపారు. రైతు రుణమాఫీకి నిధులు కేటాయించడంతో పింఛన్లు పెంపు హామీ కొంత ఆలస్యం అయిందని, త్వరగా ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందిస్తుందన్నారు. కేంద్రం గత 10 ఏళ్ల నుంచి వికలాంగుల పింఛను పెంచలేదన్నారు. రవీంద్ర భారతిలో ఇవాళ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరైనారు. దివ్యాంగులకు నెలకి 3000 మాత్రమే కేంద్రం ఇస్తుందని, మీకోసం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దివ్యాంగుల సంక్షేమం కోసం గతంలో 1 కోటి కేటాయిస్తే ప్రజాప్రభుత్వంలో 50 కోట్లను కేటాయించాం. ఆకాశమే హద్దుగా అడుగులేయమంది. అట్లాగే ఇంకో వార్త ఏంటంటే ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక నియామకాలు చేపట్టారు. పోలీస్ శాఖలో ట్రాఫిక్ వారి విభాగంలో వారిని ట్రాన్స్జెండర్లను వాడుకోవడం జరుగుతుందని మంత్రి సీతక్క తెలియజేశారు. Please subscribe. For more updates, for interesting updates, please do subscribe.